హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఈరోజు ఒక కస్టమర్ నాకు ఒక పిక్ పెట్టి ఇట్లా ఫీడింగ్ డ్రెస్ కుట్టమన్నారనమాట. ఇలా జిప్స్ కనపడకుండా ఫ్రిల్లేసి ఇలా డిజైన్ చేయమన్నారు. సో ఫైనల్‌గా అవుట్‌లుక్ అయితే ఇదే, ఎలా ఉందో చూడండి ఒకసారి. సో దీనికొచ్చేసి ఫస్ట్ పార్ట్‌లో నేనొచ్చేసి 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. ఇది డబుల్ ఎక్స్ఎల్ పెద్ద సైజ్ అండి. సో లెంత్ వచ్చేసి 21. ఇది బాటమ్‌దనమాట. ఫ్రిల్స్ కాకుండా ఓన్లీ పై పీసే బాటమ్‌ది. 21 ఇంచెస్ 3 మీటర్స్ గేరాతో తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇది కట్ చేసుకుంటున్నాను. దీనికి ఆల్మోస్ట్ ఈ అవుట్‌ఫిట్‌కి కొంచెం తక్కువగా ఒక 6 మీటర్స్ పట్టింది. బట్ దీంట్లో మిగిలిన పీసెస్‌తో వాళ్ళ చిట్టి బేబీకి కూడా ఒక ఫ్రాక్ అయింది చిన్నది. సో ఇదేంటంటే ప్లస్ సైజ్ ఒకటి కొంచెం ఫ్రిల్ ఎక్కువ పడింది కాబట్టి 6 మీటర్స్ పడింది. సో మిగిలిన ఈ క్లాత్‌లో నేనేం చేశానంటే కింద ఫ్రిల్‌కనమాట ఒక 10 ఇంచెస్‌తో కట్ చేసేసుకుంటున్నాను. 10 ఇంచెస్‌తో ఇట్లా మిడిల్‌కి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా నాకు ఈ క్లాత్‌లో 10 ఇంచెస్‌తో 2 పీసెస్ వచ్చినియనమాట. సో ఇవేంటంటే కింద ఇప్పుడు మనం 21 ఇంచెస్‌తో క్లాత్ కట్ చేసాం కదా! దానికి కింద బాటమ్ ఫ్రిల్ పెట్టడానికి. సో అలా డిజైన్ చేయడానికి ఈ ఫ్రిల్లు. సో ఇట్లా 2 పీసెస్ మనం కట్ చేసేసుకోవాలి 10 ఇంచెస్‌తో. సో ఇలా ఒక పీస్ కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకొక పీస్ కూడా మనం లెంత్ చెక్ చేసుకొని ఇట్లా కట్ చేసేసుకొని తీసుకోవాలి ఈ పీస్ కూడా. అయితే ఈ 2 పీసులు దానికి సరిపోవనిపించింది నాకు ఫ్రిల్లు. అందుకే నెక్స్ట్ పీస్ ఇంకొక 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను కదా! దాంట్లో కూడా ఇంకొక పీస్ తీసుకుంటున్నాననమాట. సో మనకి ఫ్రిల్ తక్కువుంటే గేరా ఉన్నట్టు అనిపించదు మనకి. ఎప్పుడైనా ఇలాంటి డ్రెసెస్‌కి ఫ్రిల్ ఎక్కువుంటేనే బావుంటుంది. సో ఇక్కడ చెప్పాను కదా! ఇంకొక 3 మీటర్స్‌లో ఇంకొక పీస్ తీసుకుంటున్నాను. 10 ఇంచెస్‌తో విడ్త్‌తో. సో ఇలా 3 మీటర్ల మీద మార్కింగ్ పెట్టుకొని ఇట్లా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మిగిలిన దాంట్లో మనం బాడీకి జిప్స్ దగ్గర ఫ్రిల్‌కి, హ్యాండ్స్‌కి ఈ క్లాత్‌ని యూజ్ చేసుకుంటాం. టోటల్‌గా 6 మీటర్స్ పట్టింది. చిన్న క్లాతే మిగిలిందనమాట. సో అయితే ఇప్పుడు బాటమ్‌కి మనం క్లాత్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నామండి పాలిస్టర్. కొంచెం మనకి గేర తక్కువుంటది గదా లెంత్. అందుకని 3 తీసుకున్నాం. లేకపోతే 2 ½ వచ్చేస్తుంది సైజు. బట్ దీన్ని కోన్ షేప్‌లో ఏస్తున్నాను. తనేం అడిగారంటే ఫ్రిల్స్ లేకుండా అంబ్రెల్లా పెట్టండి, నడుము దగ్గర ఎత్తుకోకుండా వస్తుందని అడిగారు. సో అందుకోసమని. సో నడుము విడ్త్ వచ్చేసి 44. ఇక్కడ 4 లేయర్స్‌గా ఉంది గాబట్టి డివైడెడ్ బై 4 కాబట్టి 11 ఇంచెస్ తీసుకుంటున్నాం నడుము దగ్గర. సో లెంత్ వచ్చేసి 28 తీసుకుంటున్నాను. ఎందుకంటే కింద ఫ్రిల్‌కి పైన బాటమ్‌కి 2 కలిపి తీసుకుంటున్నానిక్కడ. సో మనం 2 పార్ట్స్‌గా తీసుకున్నాం కదా బాటమ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్. సో దాని కిందకి ఒక 3 ఇంచెస్ లెంత్ తక్కువగా ఉండేటట్టు 28 ఇంచెస్ మనం లెంత్ తీసుకొని ఇట్లా పైన ఏదైతే మనం నడుము దగ్గర మార్కింగ్ పెట్టామో దాని దగ్గర నుంచి మిడిల్‌కి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ మార్కింగ్ పెట్టుకోవాలి ఫస్ట్ మనం. చూసుకోవాలనమాట ఈ క్రాస్ షేప్ ఎక్కడ దాకొచ్చింది అనేసి. సో ఇలా కంప్లీట్‌గా ఎడ్జ్ వరకు మార్కింగ్ పెట్టుకొని, దాన్ని మనం ఇంకా కట్ చేసేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇక్కడ లెంత్ ఎక్కువైనప్పుడు కూడా మనకి అంబ్రెల్లా కట్‌లో పీసెస్ పడుతుందనమాట. సో ఇక్కడైతే మనకి ఈరోజు పీస్ పడలేదు. బట్ మామూలుగా పీస్ పడితే పీస్ కూడా మనం ఎక్స్‌ట్రా మిగిలిన ముక్కను తిప్పేసుకొని, ఆ పీస్‌కి కట్ చేసుకొని తీసుకోవాల్సుంటుంది. ఒకవేళ పీస్ పడితే. సో ఇప్పుడొచ్చేసి బాడీకండి కాటన్ ఫ్యాబ్రిక్ ఒక 1 మీటర్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి మిడిల్‌కి. సో ఇది కొంచెం ప్లస్ సైజెస్ పెద్ద సైజెస్ కాబట్టి చెప్తున్నాను. కంపల్సరీ కొంచెం ఎక్కువ క్లాతే పడుతుంది. సో లెంత్ వచ్చేసి 16 ఉంది తనది ఎగ్జాక్ట్‌గా. సో పైన షోల్డర్‌కి కింద నడుము దగ్గర ఖర్చు మొత్తం పోను 17 తీసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను నేను. అలాగే కిందకి ఆర్మ్ హోల్ కూడా సేమ్ 8 ఇంచెస్‌తో మార్కింగ్ పెట్టుకున్నాను డౌన్‌కి. సో 8 ఇంచెస్‌తో పెట్టుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇదొచ్చేసి మనకి చెస్ట్ మార్కింగ్ అనమాట. చెస్ట్ మార్కింగ్ దీని మీదే పెట్టుకుంటాం మనం. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఆర్మ్ హోల్ ఏమైనా తగ్గిందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేశాననమాట. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి మనకి 11 ఇంచెస్ ఉంది చెస్ట్ మార్క్. ఇలా చెస్ట్ మార్క్ 11 ఇంచెస్ పెట్టి ఇట్లా ఆర్మ్ హోల్ డ్రా చేసి 9 ఇంచెస్ ఆర్మ్ హోల్ వచ్చిందా లేదా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. వస్తే ఓకే కట్ చేసుకోవాలి. రాకపోతే కొంచెం అడ్జస్ట్ చేయాలి. సో
సో ఇప్పుడు దీంట్లో నెక్ అన్నమాట. ఫస్ట్ ఒక 3 ఇంచెస్ మనం షోల్డర్ కామన్‌గా తీసేదే 3 ఇంచెస్ షోల్డర్ తీసేసాము. సో మిగిలింది నెక్‌కి అన్నమాట. మిగిలినది సో ఇప్పుడు దీంట్లో మనం లెంత్ చూసుకోవాలి. లెంత్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ 6 ఇంచెస్‌లో ఇట్లా మార్కింగ్ పెట్టుకొని స్క్వేర్ లాగా వస్తుంది. దీంట్లో మనం రౌండ్ షేప్ కావాలా, డిజైన్ కావాలా అనేది డ్రా చేసుకోవచ్చు. తనైతే ఇక్కడ రౌండ్ అడిగారు కాబట్టి నేను రౌండ్ డ్రా చేస్తున్నాను. సో ఇట్లా. సో ఇప్పుడు బ్యాక్ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షోల్డర్ 4 ఇంచెస్ తీసుకున్నాను. నేను మర్చిపోయాను 3 ఇంచెస్ అనుకున్నాను. 4 ఇంచెస్ తీసుకొని ఒక 4 ఇంచెస్ నెక్‌కి తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి బ్యాక్ కొంచెం డీప్ ఉంటది కాబట్టి 9 ఇంచెస్‌తో మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ. తను 9 ఇంచెస్ డీప్ అడిగారు. సో 9 ఇంచెస్‌తో ఇక్కడ కూడా రౌండే అడిగారు. తనేమంటే సింపుల్‌గా రౌండ్స్ నెక్స్ పెట్టేసి వెనక కొంచెం హ్యాంగింగ్స్ ఇవ్వమన్నారు అంతే సింపుల్‌గా. సో ఇలా మనం వచ్చిన ఈ కటింగ్ చేసిన కాటన్ ఫ్యాబ్రిక్‌ని ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇందాక మిగిలింది కదా 3 మీటర్స్‌లో దాంట్లో వేసేసి ఇట్లా బాడీకి సెపరేట్‌గా తీసుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఎడ్జ్‌నున్న ప్లెయిన్ క్లాత్‌ని నేనేంటంటే జిప్ పెట్టే దగ్గర మనకి ఫ్రిల్స్ వేయాలి కదా! దానికోసమని ప్లెయిన్ వరకు కట్ చేసి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది 2 మీటర్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి 2 మీటర్స్. దీన్ని 1 మీటర్ ఒకవైపు ఫ్రిల్‌కి, ఇంకొక మీటర్ ఇంకొక వైపు ఫ్రిల్‌కి వాడతా అన్నమాట. ప్లెయిన్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ కాకుండా నీట్‌గా వస్తుందని ప్లెయిన్ కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్‌కొచ్చేసి సో ఉన్న క్లాత్‌లో ఇదొచ్చేసి 11 ఇంచెస్ లెంత్ ఒక 1 మీటర్ వరకు విడ్త్ ఉంటది. 1 మీటర్ క్లాత్‌ని ఫోల్డ్ చేస్తే హాఫ్ మీటర్ అవుతుంది కదా! సో అంతన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫ్రిల్‌కి ఒక 7 ఇంచెస్ పెట్టుకొని, ఆ తర్వాత నుంచి ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్నా. ఆర్మ్ హోల్ వచ్చి 9 ఇంచెస్ పెట్టుకున్నాను. సో అట్లా పెట్టుకొని ఎక్స్‌ట్రా ఖర్చు తీసుకున్నాను. ఇదేంటంటే ఫ్రిల్స్ టైప్ కాబట్టి కొంచెం ఎక్కువ క్లాత్ పడుతుంది. ఫ్రిల్‌కే మనకి 7 ఇంచెస్ వదిలేయాల్సి ఉంటుంది. సో ఎలాగో పెద్ద సైజ్ కాబట్టి కంపల్సరీ ఆర్మ్ హోల్ అంతా పెద్దగానే ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగా పడుతుంది. సో 1 మీటర్ క్లాత్ కాదు ఇక్కడ 1 మీటర్ గేరాతో ఫోల్డ్ చేసుకుంటే హాఫ్ మీటర్ అవుతుంది. దాని మీద మనం 7 ఇంచెస్ వదిలేసి మిగతాది ఆర్మ్ హోల్‌కి ఇట్లా డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదొచ్చేసి కింద హ్యాండ్‌కి పట్టీకనమాట. మనం ఫ్రిల్ పెట్టిన తర్వాత హ్యాండ్‌కి కింద పట్టీ జాయిన్ చేస్తాం గదా! సో దానికి ఇట్లా ఒక 4 ఇంచెస్‌తో మనం కట్ చేసాం విడ్త్‌తో. అలాగే హ్యాండ్ లూజ్ సైజ్ సరిపోతుంది. ఇక్కడొచ్చేసి నెక్స్ట్ మనం బాటమ్ దానికి ఫ్రిల్ పెడుతున్నాము. ఇక్కడ ఆల్‌మోస్ట్ మనం స్మాల్ ఫ్రిల్సే పెట్టుకోవాలి వీలైనంత వరకు. ఇలా మనకి నడుము విడ్త్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఇక్కడ నడుము విడ్త్ వచ్చేసి 22 ఉందన్నమాట. సో మనం 22 అంటే పెద్ద సైజ్ కదా! కొంచెం ఫ్రిల్స్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే 3 మీటర్సే కదా ఉంది క్లాత్ ఇక్కడ. సో ఇలా కంప్లీట్‌గా పెట్టుకొని మనకి ఆ 22 ఇంచెస్ వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. రాకపోతే అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. సో ఇలా వచ్చిన తర్వాత కింద ఫ్రిల్ కూడా మనం 3 పీసెస్ తీసాం కదా! 10 ఇంచెస్‌తో దాన్ని ఇట్లా ఫ్రిల్ పెట్టుకున్నాం. సేమ్ ఇప్పుడు మనం బాటమ్ క్లాత్‌కి ఎలా పెట్టామో అలాగే సింపుల్‌గా లైట్‌గా పెట్టుకున్నాము. సో దాని ఎడ్జెస్ కూడా కింద కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకున్నామనమాట. ఇలా ఫ్రిల్ పెట్టుకున్న దీన్ని మనం ఏదైతే ఇప్పుడు బాటమ్‌కి ఫ్రిల్ పెట్టాం కదా! దానికి ఎడ్జ్‌ని అటాచ్ చేయాలి. ఇట్లాగ ఏసుకొని క్లాత్. ఆ క్లాత్‌ని ఇట్లా తిప్పేసుకోవాలి. అంటే ఉల్టా పెట్టుకోవాలనమాట. ఉల్టా పెట్టుకొని ఇట్లా ఎడ్జెస్ జాయిన్ చేస్తే మనకు ఆ ఫ్రిల్ అనేది రెడీ అయిపోతుంది. ఎడ్జెస్‌న. సో ఇట్లా మనం ఎడ్జ్‌న 3 మీటర్స్ వరకు అంటే ఇప్పుడు ఆ 3 పీసెస్ మనకి ఫ్రిల్ పెడితే 3 మీటర్స్ అవ్వాలన్నమాట. 3 మీటర్స్ 3 మీటర్స్ క్లాత్‌ని ఫ్రిల్ పెడితే 1 మీటర్ అయింది. అట్లా 3 పీసెస్ పెట్టంగా 3 మీటర్స్ అయింది. ఈ 3 మీటర్స్ ఫ్రిల్‌ని మనం ఇప్పుడు ఏదైతే పైన బాటమ్‌లోనే పై పార్ట్ ఉంది కదా! సో దానికి కింద వైపు అటాచ్ చేస్తున్నాం ఇలా రివర్స్‌లో వేసి. సో ఇట్లా ఫ్రిల్ రెడీ అయింది. మనకు చూడండి ఇట్లా జాయిన్ చేస్తే ఇట్లా వచ్చేసింది.
సో ఇప్పుడు దీన్ని మనం సైడ్ ఎడ్జెస్ రెండు క్లోజ్ చేసేద్దాం. ఇట్లా ఎడ్జెస్ రెండు రివర్స్ ఫోల్డ్ చేసి రివర్స్ టర్న్ చేసి ఇట్లా సైడ్ ఎడ్జెస్కి ఒక స్టిచ్ చేసి అటాచ్ చేసుకోవాలి. మనకు నడుము విడ్త్ సరిపోయింది కాబట్టి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ సపరేట్ వేసుకుంటాం అనమాట, దీంట్లో కలిపి వేయము. సో ఇలా సైడ్ రెండు జాయిన్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే సో ఇలా ఎడ్జ్ వరకు మనం స్టిచ్ వేసేసుకోవాలి నీట్గా. అడిషనల్గా మనం ఇంకా 2 స్టిచెస్ వేసుకోవచ్చు గట్టిగా ఉండడానికి. సో ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది, ఏదైతే మనం అంబ్రెల్లా షేప్ కట్ చేసాం కదా, దానికి ఎలాంటి ఫ్రిల్స్ పెట్టాం, దాన్ని కూడా సైడ్ ఎడ్జ్ జాయిన్ చేసేసి ఇట్లాగా ఇప్పుడు దీన్ని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల వేసేసి నడుము చుట్టూ కలిపి జాయిన్ చేసేస్తాం అనమాట. ఎందుకంటే 2 లేయర్స్ విడివిడిగా ఉండాలి, 2 కలిపి జాయిన్ చేయకూడదు సైడ్స్. సో అందుకనేసి దీని లోపల వేసి నడుము దగ్గర మాత్రం 2 లేయర్స్ కలిపేసి ఒక స్టిచ్ అటాచ్ చేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఓన్లీ బాటమ్ పార్ట్ వరకు కంప్లీట్ అవుతుంది. సో ఇలా రెడీ అయిపోయింది, మనం జాయిన్ చేసేస్తే ఇప్పుడు టాప్ పార్ట్ కుట్టుకుందాం మనం. సో టాప్ వచ్చేసి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీని అడుగు వైపున ఫీజింగ్ పేపర్ వేసుకోండి. నెక్ కొంచెం ఈజీగా టర్న్ అవ్వడం కోసం ఇట్లా ఫీజింగ్ పేపర్ వేసుకుంటే మనకు అది స్టిఫ్గా నిలబడుతుంది. అది రౌండ్ నెక్ అయినా సరే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. మనకి ఇట్లా బయట కుట్టేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి యూస్ చేస్తే చిన్న చిన్న టిప్స్, సో ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో అందుకోసం అనేసి సో ఇప్పుడు ఇట్లా పెట్టిన తర్వాత పైన ఒక స్టిచ్ వేసి మొత్తం జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి తీసేసి కట్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ క్లాత్ని మనం తిప్పేసేయాలి, అంటే తిప్పేసి లోపలికి కుట్టేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని వెనక్కి టర్న్ చేయాలన్నమాట. అప్పుడు ఫీజింగ్ మిడిల్లోకి వెళ్తుంది, పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, అడుగున కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో ఫీజింగ్ బయటికి రాదనమాట. సో అలా వేస్తే పాడవకుండా ఉంటుంది ఫీజింగ్ కూడా. ఫీజింగ్ బయటకు వచ్చే విధంగా వేయొద్దు. ఇప్పుడు ఇది ఇట్లా టర్న్ చేసి చూడండి, పైన ఒక కుట్టు వేసుకోండి నీట్గా. ఇట్లా ఒక కుట్టు వేసుకుంటే మీకు అణిగి నీట్గా ఉంటుంది నెక్ అనేది. సో మనం ఆల్రెడీ ఫీజింగ్ వేసి కుట్టాం కాబట్టి మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా టర్న్ అవుతుంది. షేప్ నీట్గా ఉంటుంది ఖచ్చితంగా, చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది ఇలా ఫినిషింగ్ మాత్రం నెక్లు. సో ఇలా మనకి నెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెనక్కి తిప్పుకొని మొత్తం ఏదైతే ఉందో కాటన్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఒక స్టిచ్ వేసి అటాచ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు రాకుండా ఒక కుట్టు వేసుకుంటే చుట్టూ సో ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి తీసేసేయాలి ఇలాగా. సో ఇది వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అండి. ఇట్లానే మనం బ్యాక్ పార్ట్ కూడా సేమ్ తిప్పేసుకొని అటాచ్ చేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. డిఫరెన్స్ ఏం ఉండదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే కుట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా. సో ఇప్పుడు దీనికి మనం జిప్లు వేసుకోవడానికి మార్కింగ్ కూడా పెట్టుకుందాము. సో వెనక్కి తిప్పుకొని ఇట్లా మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. మిడిల్ నుంచి మనం ఎడ్జ్లకి జిప్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏమైతుందంటే మిడిల్ నుంచి మనం మార్కింగ్ పెట్టుకోవాలి, ఎన్ని ఇంచెస్ పెట్టుకోవాలి ఏంటి అనేది. సో ఇక్కడ నేను మిడిల్ నుంచి 5 ఇంచెస్కి మార్కింగ్ పెడుతున్నాను. ఇటు 5 ఇంచెస్ అటు 5 ఇంచెస్. మామూలుగా అయితే 4 ఇంచెసే ఉంటుంది, కాకపోతే ఇది పెద్ద డ్రెస్ కాబట్టి విడ్త్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మధ్య ఉన్న విడ్త్ కూడా పెరుగుతుంది. సో 5 ఇంచెస్తో ఇట్లా 2 సైడ్స్ మార్కింగ్ పెట్టుకోవాలి. సో ఇవేంటంటే మనం జిప్పులు వేసుకోవడానికి మార్కింగ్. సో ఇవి కూడా జిప్ ఎంత లెంత్ వేసుకోవాలి అంటే 8 నుంచి 9 ఇంచెస్ వరకు మనం లెంత్ వేసుకోవచ్చు కింద నుంచి. సో కింద ఇప్పుడు ఇట్లా ఒక కాటన్ లైనింగ్ పెట్టుకోండి. ఈ లైన్ దగ్గర ఎగ్జాక్ట్గా ఆ కాటన్ లైనింగ్ మిడిల్కి ఉండాలి ఆ లైన్కి. సో ఇట్లా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి మనం.
సో దీన్ని ఎలా వేసుకోవాలంటే ఒక రెక్టాంగిల్ షేప్ లో అనమాట. ఫస్ట్ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ కి అంటే 2 స్టిచెస్ ఉండాలి. మధ్యలో మనం కట్ చేయాలి. ఇలా 2 స్టిచెస్ పక్క పక్కకే వేయాలి. మిడిల్ లో మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా వేసుకొని మనం ఈ షేప్ తీసుకుంటే ఆ మిడిల్ లో మనం కట్ చేసుకొని తీసుకొని జిప్ వేసుకుంటాం. ఇట్లా తీసిన దాన్ని ఇప్పుడు మనం మిడిల్ కి కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే క్లాత్ తిప్పేయచ్చు. మనం క్లాత్ తిప్పేయడానికి అయితే గ్యాప్ ఉండాలి కదా కంపల్సరీ. సో ఇప్పుడు ఎక్స్ట్రా పైన ఏమన్నా ఉంటే కట్ చేసి తీసేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వరకు ఉంచుకొని మిగతాది తీసేసి ఇప్పుడు చిన్న చిన్న కాట్లు పెట్టిన కూడా ఇక్కడ ప్లేస్ ఉండదు. బట్ ట్రై చేయొద్దు. నేను ఏదో ట్రై చేశాను కానీ కాట్లు పెట్టామంటే మొత్తం థ్రెడ్ తెగిపోయి మళ్ళీ ఊడొస్తుంది. మళ్ళీ స్టిచ్ చేయాల్సి వస్తుంది. సో అలా లేకుండా చిన్నదే కాబట్టి టర్న్ అవుతుంది. ఇట్లా రివర్స్ టర్న్ చేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ ని టర్న్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి మీద. ఇలా మనం మీద నీట్ గా స్టిచ్ వేసుకోవాలండి. ఎడ్జెస్ ని నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ అంటే ఒక్కొక్కసారి లోపలికి కొంచెం ఫోల్డ్ అయినట్టు వస్తాయి కదా. సో అట్లా లేకుండా నీట్ గా వచ్చేటట్టు కింద నుంచి లాక్కుంటూ మనం స్టిచ్ వేయాలి. ఇది ఇలా సెకండ్ వైపు కూడా మనం టర్న్ చేసుకొని వేసుకోవాలి నీట్ గా. సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత వెనక్కి తిప్పుకొని ఈ ఎక్స్ట్రాలు ఏదైతే ఉందో దాన్ని ఇట్లా ఎడ్జెస్ ఫోల్డ్ చేసి నీట్గా కుట్టుకుంటే అది జిప్ లోకి పడకుండా పీసులు రాకుండా చాలా నీట్ గా ఉంటుంది. సో అందుకనేసి ఇట్లా ఎక్స్ట్రాలు ఉన్న దాన్ని కట్ చేసి కట్ చేసి కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి ఎడ్జ్లు. అప్పుడు నీట్ గా వస్తుంది మనకి. సో ఇట్లా వేసిన తర్వాత జిప్పుని ఓపెన్ చేసి ఇట్లా ఒక సైడ్ కి పెట్టి ఫస్ట్ కుట్టుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకుంటే జిప్పు పడకుండా పైన నుంచి పెట్టుకోవాలి. కిందకి ఎంతన్నా రానివ్వు. ఎడ్జ్ వరకు ఇట్లా ఒక స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్. ఈ ఎడ్జ్ కి స్టిచ్ రాగానే టర్న్ చేసుకొని మనం జిప్పుని క్లోజ్ చేయాలి. మళ్ళీ జిప్పుని క్లోజ్ చేసి ఈ సెకండ్ వైపు ఉన్న ఈ క్లాత్ ని ఆ జిప్పు మీదకి ఇట్లా కొంచెం మీదకు పెట్టి అలా ఒక ఎడ్జ్ ఇంకొక ఎడ్జ్న ఈసారి ఎడ్జ్కి వేయకుండా కొంచెం ఒక స్టిచ్ వరకు గ్యాప్ ఉంచి స్టిచ్ వేయాలన్నమాట జిప్పు మీద పడకుండా. సో ఇట్లా ఎవరికైనా ఈ జిప్ అర్థం కాలేదు అంటే నేను ఆల్రెడీ జిప్స్ ఎలా వేయాలి అని ఒక సపరేట్ వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు దాన్ని చూసి కూడా ఫాలో అయిపోవచ్చు ఎట్లా వేయాలి అనేసి. అలాగే మనం ఇంకొక ఫీడింగ్ డ్రెస్ కూడా చేస్తున్నాం ఛానల్లో. సో దాన్ని మీరు చూసినా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా వేయాలి అనేసి. సో ఇప్పుడు ఒక సైడ్ వేసాం కదా. ఇలా 2 సైడ్స్ మనం జిప్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవాలి. సో ఇలా వేసిన తర్వాత మనం చూడండి వెనక కూడా ఇంతే ఉంటుంది ఫినిషింగ్. సో ఇలా మనం ఒక ఫ్రిల్ ని ఏదైతే ప్లెయిన్ క్లాత్ తీసాం కదా దాన్ని సన్న ఫ్రిల్ ని ఇట్లా ఒక 16 ఇంచెస్ లెంత్ వచ్చే విధంగా ఫ్రిల్ పెట్టుకున్నాం. దాన్ని ఇప్పుడు ఇట్లా రివర్స్ లో పెట్టుకోవాలి. అంటే జిప్ వైపుకి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఎందుకంటే దాన్ని తిప్పాలి కదా మనం ఈ ఎడ్జ్లు కనపడకుండా ఖర్చు కనపడకుండా. సో అందుకని ఇట్లా పెట్టుకొని జిప్ పక్కకే పెట్టుకోవాలి. జిప్ మీద పెట్టొద్దు. మళ్ళీ జిప్ ఓపెన్ అండ్ క్లోజ్ అవ్వదు కాబట్టి జిప్ పక్కకే ఇట్లా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోండి షోల్డర్ దాకా. సో ఇలా వేసిన తర్వాత దాన్ని రివర్స్ టర్న్ చేయండి. టర్న్ చేసి పైన ఒక స్టిచ్ వేయాల్సి ఉంటుంది. ఇట్లా టర్న్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి నీట్ గా ఉంటుంది. సో మీ చేతి వాళ్ళు చూసుకొని ఇట్లా టర్న్ చేసి ఒక స్టిచ్ వేయండి నీట్ గా పైన. ఫ్రిల్స్ కొంచెం ముడతలు పడకుండా స్టిచ్ వేసేటప్పుడు స్టిచెస్ లో మధ్యలో పడకుండా ఇట్లా ఉండకుండా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి.
సో ఇలా నీట్గా, ఎందుకంటే ఆ స్టిచెస్ అట్లా నిలబడడానికి అనమాట. ఇట్లా పైన కంపల్సరీ ఒక స్టిచ్ వేయాల్సిందే. సో ఇట్లా ఈ విధంగా మనం రెండో సైడ్ జిప్ వైపు కూడా సేమ్ వేసుకోవాలి. ఇప్పుడు జిప్ ఓపెన్లోనే ఉంటుంది లోపలికి. సో ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అంటే జిప్ మీద వేయలేదు కాబట్టి. సో ఇలా 2 సైడ్స్ మనం వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా చెప్పాను కదా, సేమ్ మనం ఎలా కుట్టుకున్నామో అలాగే కుట్టుకోవాలి. అక్కడైతే జిప్పులు ఏమి ఉండవు. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టి తిప్పేసామో సేమ్ అలానే కుట్టాలన్నమాట బ్యాక్ పార్ట్‌ని కూడా. సో అలా కుడితే ఇదిగో చూడండి బ్యాక్ నెక్ ఏమి ఉండదు. సో ఇట్లా. సో ఇప్పుడు దీనికి మనం టాకాలు కూడా వేసుకోవాలి. తర్వాత దీని మీద మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్ పెట్టామో ఇది 2 రివర్స్‌లో ఫోల్డ్ చేసేసి షోల్డర్స్ జాయిన్ చేయాలి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు పైన ఆ ఫ్రిల్‌ని కూడా కలిపి మనం స్టిచ్ వేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఆ ఫ్రిల్‌ని కూడా కంపల్సరీ వేయాలి. పైన దాకా షోల్డర్ దాకా వచ్చింది కాబట్టి ఇట్లా ఒక స్టిచ్ వేసుకోవాలి. అడిషనల్‌గా అవసరమైతే మనకి ఇంకొక స్టిచ్ కూడా వేసుకొని స్ట్రాంగ్‌గా వేసుకోవాలి. ఇట్లా 2 సైడ్స్ మనం షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు ఇట్లా అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి మనం హ్యాండ్స్ కుట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్సే కదా మనం మాక్సిమం వేసేది. సో ఇప్పుడు హ్యాండ్స్ క్లాత్ మనం ఆల్రెడీ కట్ చేసాం కదా, సో ఆ క్లాత్‌కి మనం ఫ్రిల్ పెట్టుకొని ఇప్పుడు వేసుకుందాం. ఎలా కుట్టుకోవాలి ఎలా అనేది. సో ఇప్పుడు ఈ హ్యాండ్ క్లాత్‌లో ఒకటి తీసుకోండి. ఇది చెప్పాను కదా కొంచెం ఎక్కువ క్లాతే ఉంటుంది. ఫ్రిల్స్ ఎక్కువ రావాలి కాబట్టి, పెద్ద సైజు కాబట్టి 2 ఫ్రిల్ పెట్టినా అసలు కనిపించదు కాబట్టి ఇట్లా వేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఇట్లా మిడిల్‌కి, ఫస్ట్ మిడిల్ నుంచి ఒక ఎడ్జ్‌కి మన హ్యాండ్ లూజ్ ఎంతుందో క్లాత్ అంత వదిలేసి మిగతాది మొత్తం మనం ఇట్లా వరుసన ఫ్రిల్ పెట్టుకోకుండా ఫ్రిల్ ఒక దగ్గరికే అడ్జస్ట్ చేయాలి. అంటే ఫ్రిల్ మొత్తం మిడిల్‌కే రావాలి. అట్లా వచ్చే విధంగా 2 సైడ్‌ల ఫ్రిల్ మనం మిడిల్‌కి ఇట్లా గ్యాదర్ చేసుకోవాలి. సో ఇట్లా. ఇట్లనే ఇంకొక వైపు ఆర్మ్ హోల్ వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టాలి. ఆర్మ్ హోల్ వైపు కూడా మనకి ఆర్మ్ హోల్ ఎంతుందో అంత క్లాత్ ఎడ్జ్‌లకు వదిలేసి తర్వాతది మనం ఫ్రిల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్మ్ హోల్ జాయిన్ చేసినాక మళ్ళీ హ్యాండ్ దగ్గర ఆర్మ్ హోల్ తక్కువ అవ్వకూడదు కాబట్టి చూసుకొని మిడిల్‌కి మాత్రమే ఇట్లా ఫ్రిల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్లా పెట్టుకొని 2 సైడ్స్ తీసుకొని ఇట్లా ఒక స్టిచ్ ఏసుకోవాలి. సేమ్ మనం ఇందాక ఎడ్జ్‌ని పెట్టినట్టే. కాకపోతే ఆర్మ్ హోల్ తగ్గకుండా చూసుకోవాలి. ఇలా ఫ్రిల్ పెట్టినప్పుడు మన ఆర్మ్ హోల్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకొని మర్చిపోకుండా తగ్గకుండా చూసుకొని ఫ్రిల్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ 20ని ఇట్లా మిడిల్‌కి డాట్ పెట్టుకొని షోల్డర్ మీద పెట్టుకొని జాయిన్ చేసేసుకోవాలి హ్యాండ్. అయితే ఇక్కడ హ్యాండ్‌కి మనం కింద పట్టీ కూడా ఏస్తున్నాం కదా, సో పట్టీకి కింద ఇట్లా 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ పట్టీ కట్ చేసాం కదా, దాన్ని ఇట్లా హ్యాండ్‌కి కింద వైపు పెట్టాలి. కింద వైపు పెట్టి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు దాన్ని ఇట్లా రివర్స్ టర్న్ చేసి కొంచెం ఎడ్జ్ ఫోల్డ్ చేసి ఏదైతే ఫస్ట్ మనం స్టిచ్ చేసామో దాని మీదకి ఇట్లా పెట్టేసి ఒక స్టిచ్ వేయాల్సి ఉంటుంది. సో ఇట్లా స్ట్రైట్‌గా. సో ఇట్లా ఎడ్జ్‌కి మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఈ పట్టీకి కూడా ఎడ్జ్‌ని కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే నీట్‌గా ఈ హ్యాండ్ లుక్ వస్తుందన్నమాట. ఈ ఎడ్జ్‌ని కూడా ఒక స్టిచ్ వేసుకోండి. సో ఇట్లా రెడీ అయిన ఈ హ్యాండ్‌ని షోల్డర్ మీద పెట్టుకొని స్టిచ్ వేసేసుకుంటే హ్యాండ్ రెడీ అయిపోతుంది. 2 సైడ్స్ మనం ఇలా ఏసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్‌ని మనం రివర్స్ ఫోల్డ్ చేసి సైడ్ కుట్టేసుకొని జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రివర్స్ ఇట్లా ఫోల్డ్ చేసి సో హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ అట్లా చూసుకుంటూ మనం లెంత్ హ్యాండ్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా పెట్టుకొని సో ఒక టేప్‌తో ఎంతుంది హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి మనం. చెక్ చేసుకొని మనం స్టిచ్ స్టార్ట్ చేయాలి. లేదా ఆది డ్రెస్ కానీ, బ్లౌజ్ కానీ ఉంటే అదైనా పెట్టి చెక్ చేసుకోవాలి. సో ఇట్లా స్టార్ట్ చేసుకొని తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర
సో హ్యాండ్ లూజ్ అయిపోయిన తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఎంత ఉంది అనేది హ్యాండ్ లూజ్ చెక్ చేయాలి. చెక్ చేసి ఇట్లా ఆర్మ్ హోల్ దగ్గర 10 ఇంచెస్కి మనం పెట్టుకొని ఆర్మ్ హోల్ ఇట్లా హ్యాండ్ లూజ్ వేసుకోవాలి. సో ఇట్లా బాటమ్ దగ్గరకు కూడా చూసుకొని నడుము లూజు ఒక స్టిచ్ ఎడ్జ్కి వేసుకోవాలి నీట్గా. సో ఒకవేళ మీకు తెలియకపోయినా ఇట్లా చివర ఎడ్జ్కి వేసి ఒకసారి మళ్ళీ నడుము కొలుచుకొని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇట్లా 2 సైడ్స్ వేయాలి మనము. 2 సైడ్స్ వేస్తే ఇట్లా మనకి కంప్లీట్ అయిపోతుంది కదా ఇట్లా. ఇప్పుడు దీన్ని మనం చూసుకొని అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఒకవేళ లేకపోతే అక్కడ ఎక్కడైనా తక్కువ అయితే కొంచెం ఎక్కువ వేయడం అట్లా అడ్జస్ట్ చేసి అడిషనల్గా మనకి ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. వన్స్ జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎడ్జ్ నుంచి వేయలేము. సో అందుకని వన్స్ మనకి మెజర్మెంట్స్ సరిపోయిన తర్వాత ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి మనం టర్న్ చేస్తే మనకి బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనకి బాటమ్ పార్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఈ రెంటిని మనం జాయిన్ చేయాలి. సో ఈ రెంటిని నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను కదా. సో ఫస్ట్ దాని మీద వేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఈ రెండు నడుము దగ్గర అటాచ్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ చుట్టూ అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ నడుము చుట్టూ 2 కలిపి జాయిన్ చేసేసుకోండి. ఇట్లా జాయిన్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది ఫీడింగ్ డ్రెస్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడింది మనకి జిప్పులు అవన్నీ వేసుకోవడానికి. నార్మల్ అయితే అంత టైం పట్టదు. బట్ ఓకే, మనకి ఫీడింగ్ డ్రెస్సెస్ ఇలా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది పాపం డెలివరీ తర్వాత మంచి డ్రెస్సులు వేసుకోవాలని ఉన్నా ఈ పిల్లలకు పాలు ఇవ్వడానికి ఇట్లా ఇబ్బంది అవుతుందనితో చాలామంది ఇట్లాంటివి వేసుకోరనమాట. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా జిప్స్ పెట్టుకొని ఫీడింగ్కి, ఆ ఫీడింగ్ కూడా కనపడకుండా ఇట్లా పైన ఫ్రిల్ పెట్టుకొని ఇట్లా మేనేజ్ చేసుకుంటూ వేసుకోవచ్చు. మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి, సూపర్ వస్తుంది డ్రెస్సు. ఆల్రెడీ మన ఛానల్లో నార్మల్ కుర్తీ కూడా ఫీడింగ్ ఎట్లా కుట్టుకోవాలని వీడియో చేసింది, నేను అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో జిప్ ఎలా వేయాలి అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్రెడీ మనం 3 టైప్స్ ఆఫ్ జిప్స్ ఎలా వేయాలి అనేది వీడియో చేశాను. సో మీకు ఒకవేళ ఇక్కడ క్లియర్గా లేకపోతే మీరు అక్కడ సపరేట్ జిప్ వీడియో చూడండి, సూపర్గా వస్తుంది. సో ఇక్కడ ఫైనల్గా మనకైతే అవుట్ఫిట్ అయితే అయిపోయిందండి. సో ఫైనల్గా చూడండి లుక్ ఎలా వచ్చిందో. సో ఫైనల్గా లుక్ ఇది. సో క్లాత్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్రిల్ కూడా కొంచెం ఎక్కువగా సూపర్ లుక్ వచ్చిందనమాట. ఫైనల్గా అవుట్ఫిట్ అయితే సూపర్ అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.